హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియో చూసేటప్పటికి శ్రీరామనవమి అయిపోయి ఉంటుంది, బట్ ఎనీవే ఆ రోజు ఎలాగూ విష్ చేయలేదు కాబట్టి ఈ వీడియో ద్వారా విష్ చేస్తున్నాను. వన్స్ అగైన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఆ రోజు మా హస్బెండ్కి సెలవు కూడా లేదనమాట. సో తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అయితే తను వెళ్ళే లోపే పూజ అయితే ఫినిష్ చేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు పిల్లలతో. సో దర్శిత్కి ఆ ముందు నైట్ నుండి కోల్డ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఆ రోజుకి ఫీవర్ వచ్చేసింది. సడన్గా ఆఫ్టర్నూన్కి పూజ అంతా అయిపోయేసరికి ఇంకా ఫీవర్ వచ్చింది. అందుకనే బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను. పాపం ఆఫ్టర్నూన్కే వాడికి ఇంకా ఫీవర్ ఎక్కువైపోయింది. ఇంకా పూజ అదంతా అయ్యేంత వరకు మాత్రమే షూట్ చేయగలిగాను. ఇంకా నెక్స్ట్ అయితే దర్శిత్ని చూసుకున్నాను. ఇంకా అప్పటి నుండి బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఇక్కడ దేవుడికి పానకం వడపప్పు అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత జస్ట్ సేమియా పాయసం అయితే చేసుకున్నాము, అంతే సింపుల్గా. ఇక్కడ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శిత్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా దండం పెట్టుకుంటున్నాడు. సో నేను వీడియో తీస్తున్నాను వాడికి అర్థమైపోయింది. వీడియోకి పోజులు ఇస్తున్నాడు అనమాట, ఇంకా చాలా అన్నట్లు. పాపం ఇప్పటికి కూడా వాడికి ఫీవర్ తగ్గలేదండి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వాడు నా ఊళ్ళోనే పడుకొని ఉన్నాడు. ఫీవర్తో పాటు కోల్డ్ కూడా ఉందన్నమాట. సో ఫీవర్ ఒక్కటే అయినట్లయితే ఇంత ఇబ్బంది పెట్టేవాడు కాదు. వాడు కోల్డ్ చేస్తే మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఎందుకో వాడితో పాటు మమ్మల్ని కూడా పిచ్చెక్కిస్తాడు, అట్లా చేస్తాడనమాట వాడికి కోల్డ్ చేస్తే మాత్రం. సో త్వరగా తగ్గాలని అనుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే పాప అప్పటికి పడుకోలేదు అనుకుంటాను. అప్పుడే అమ్మ స్నానం చేయించింది. ఇంక తీసుకొచ్చి దానికి కూడా హారతి ఇచ్చేసి నమస్కారం చేయిస్తున్నాను. ఇంక ఇక్కడ అమ్మతో పాటు అది కూడా కళ్యాణం చూస్తుంది. అప్పటి వరకు టీవీ బాగానే చూసింది కళ్యాణం అదంతా. ఇంకా నన్ను చూసేసరికి ఇంక అస్సలు ఉండలేదు, దగ్గరికి వచ్చేస్తానని అరుస్తూ ఉందనమాట. ఇంకా తీసుకున్నాను. సో కెమెరా ఆన్ చేయగానే కెమెరా కళ్ళు చూడండి ఎలా చూస్తుందో. దానికి కూడా అర్థమైపోయింది ఇప్పటి నుండి. అలాగే కెమెరా కళ్ళు చూస్తుంది, ఐ మీన్ అదే ఫోన్ కళ్ళు చూస్తుంది. పానకం తాగు, తాగు, నువ్వు పట్టుకో, హ్యాండ్స్తో పట్టుకొని తాగేసరికి. తాగు, బాగుంటాయి. నో తప్పు, తాగాలి. కొంచెం తాగు, కొంచెం తాగు నాని, నేను తాపిస్తా. చూడు ఒకసారి టేస్ట్ చేయి, బాగుంటాయి అమ్మా. ఒకసారి ఇదిగో మమ్మీ తాగుతుంది, మమ్మీని చూసాక నువ్వు తాగేసే. ఎమ్మీ ఉన్నాయి, ఎమ్మీ ఉన్నాయి నాని. బ్యాడ్ బాయ్ అంటారు, తాగాలి. తాగవా, చలి తాగేస్తుంది. చూశారు కదా, నేను అక్కడ పానకం తాపుదామని చాలా ట్రై చేశాను. వాడైతే అస్సలు తాగలేదు. సో ఈ మధ్య ఫుడ్ విషయంలో చాలా మారం చేస్తున్నాడు. చిన్నప్పుడే బెటర్ అనిపించింది నాకు, చక్కగా ఏది పెట్టినా తినేవాడు. ఇప్పుడైతే అసలు ఫుడ్ విషయంలో చాలా మారం చేస్తున్నాడు. సో వీడిని ఎలా మేనేజ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. బై ది వే ఇక్కడ ఎండలు అసలు మామూలుగా లేవండి, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. సో ఒక 2 మినిట్స్ ఫ్యాన్ దగ్గర నుండి పక్కకు వస్తే చాలు చిరాకు వచ్చేస్తుంది. సో అంతలా ఉన్నాయన్నమాట. సో నేను పూజ చేసేటప్పుడు కూడా హెయిర్ లీవ్ చేసుకున్నాను, జస్ట్ వీడియో కోసం మాత్రమే చేసుకున్నాను. ఇంకా వీడియో మొత్తం అయిపోయిన తర్వాత కొప్పు పెట్టేసుకున్నాను అనమాట, అంత చిరాకుగా అనిపించింది. ఇంక ఇక్కడ అయితే పాయసం తింటూ కళ్యాణం చూస్తున్నాను, రాముల వారి కళ్యాణం. సో ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.